బ్రెయిన్ స్ట్రెస్ లేకుండా బ్రెయిన్ ని తిప్పి 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 ఉమ్. నిద్ర కాదు స్విచ్ ఆఫ్ అయిపోతా ఉంది అది. సో స్ట్రెస్ పోవాలంటే ఏంటి సార్? ఆలోచించుకోవాలా? ఎందుకు మనం ఇట్లా ఆలోచన పెడుతున్నాము? ఎందుకు పిల్లాడికి మార్కులు బాగా లేకపోతే మనం ఎందుకు తోస్తున్నాము? ఎందుకు పాపను ఎందుకు పొద్దున్నే లేపి సావగొడుతున్నాము? ఇవన్నీ ఇట్లా. ఇప్పుడు నేను కలిసి వచ్చిన ఒక ఫ్యామిలీని, ఆమె ఏం చెప్తా ఉంది, మా హస్బెండ్ కోసమని నాకు షుగర్ వచ్చింటే నేను మిల్లెట్స్ తిన్నా, నాకు బాగా అయిపోయింది. మళ్ళీ మా హస్బెండ్కు ట్రై చేసిన ఆయన మిల్లెట్స్ తినలా, అందుకని నేను కూడా రైస్ తిన్నా, మళ్ళీ నాకు షుగర్ ఎక్కింది అంటాను. మరి ఏంది మీ హస్బెండ్ కోసము నువ్వు రైస్ తినేది ఏంది? అవును, వండుకుని తిను విడిగా. నువ్వు విడిపోతే తినరంట. ఆడవాళ్ళు ఏమంటే అందరికి మళ్ళీ నా కోసం నేను సపరేట్గా ఎందుకు వండుకోవాలా అని ఏదో ఉండింది. ఎందుకమ్మా అట్లా? నువ్వన్న ఆరోగ్యంగా ఉండు. మీ భర్త మిల్లెట్స్ తినో, వాకింగ్ పోయి ఆరోగ్యంగా ఉండని ట్రై చేస్తా ఉండవు. ఆయన కాలా, నువ్వు అనారోగ్యం పాలయ్యేది కరెక్ట్ ఎట్లయితుంది? ఇది స్ట్రెస్. రాగి ముద్ద చాలా బాగుంటుంది, అదొక డెలికసీ అయిపోయింది, ఒక స్పెషాలిటీ. కదా రాగి ముద్ద, 300 తెచ్చి మంచి ₹20 రాగి ముద్ద, కూర దాంట్లో కూర ఇస్తాడు. అది తినేస్తే సాయంత్రం ₹20 గడిపేసి రోజు కర్ణాటక పోతే రోడ్డు మీద ఫ్రెష్ గా చేసి ఆమె తల్లి మహాతల్లి తీసుకొచ్చి పెడతాది. ముద్ద ₹20, 2 ముద్దలు ₹30, 2 తీసుకుంటే ₹10 తక్కువ. సో అందుకే ఎవరు సంపాదన పోదండి. రాగి ముద్దలు తినేసి, జొన్న రొట్టె తినేసి హాయిగా రోడ్డు తిరుక్కొని కేబీఆర్ పార్క్ లో నడుచుకొని హాయిగా గడిపేయండి. పని చేయొద్దండి. ఎందుకు చేయాలా? స్ట్రెస్ తో ఏడుస్తా పని ఎందుకు చేయాలా? సూపర్ గా చెప్పారు సార్. అసలు కానీ అంటే వింటే చాలా మందికి రెవల్యూషనరీగా అనిపిస్తుంది, కానీ మీరు అన్న ఎసెన్స్ అర్థమైంది. తిట్టుకుంటూ చేసే పని దానికి అసలు ఒక సార్థకత లేదు. అందుకని నీ తృప్తి కోసం కాదు, ఎదుటోడిని, మీ ఫ్యామిలీని, ఎవరినో వాళ్ళని సాటిస్ఫై చేయడానికి అప్పు చేసి కారు కొంటాడు, వీలు కొంటాడు, బూజాకపోతాడు. నీకోసం కాదు అది. బాడికి ఇంట్లో ఉండిన రోజులు హాయిగా వాడు ఫోన్ చేస్తే వాడు వచ్చి రిపేర్ చేశా, ఓనర్ వచ్చి. సొంత మిల్లు కట్టుకునే కాటికి అమ్మా ఇది కారే, అది కారే, ఇది రాలా, వాటర్ రాలా, ఎలక్ట్రికల్ గిల్లు చచ్చిపోతా ఉంటాడు. కట్టుకున్నదో వస్తా ఉంటాడు. ఇల్లు కొన్న కూడా పెద్ద స్టోరీ మనం చెప్పుకున్నది. 100% ఇల్లు ఎక్సెస్ మనీ ఉంది అని అప్పుడు కనుక్కొని మంచిగా దాంట్లో ఎంజాయ్ చేద్దాము, డబ్బులు ఎంతైనా ఖర్చు పెడదాం అనుకునేవాళ్ళు. అంతేగాని అప్పు చేసి ఈఎంఐలు కట్టలేక అంత పెద్ద ఇంటి కొని ఆ ఈఎంఐల కోసమే ఇంకా 20 ఏళ్ళు పని చేయాలనుకునే స్ట్రెస్ తో తెచ్చిపోతా ఉంటారు అందరూ. చాలా గొప్పగా చెప్పారు సార్ ప్రసాద్ గారు. అయితే అరగంట ఎండలో కూర్చోవాలి నూనె రాసుకుని, తర్వాత రాయిదామండి, అరగంట మినిమం పరిగెత్తాలా. మళ్ళా మిల్లెట్స్ తో ఫుల్ గా పూట తినాలా. మిల్లెట్స్ ఇష్టం లేకపోతే జొన్నలు, రాగులు, సద్దలు కూడా మిల్లెట్స్. దేశీ బియ్యం కూడా పర్లేదు. దేశీ బియ్యం కూడా ఓకే. అంటే దేశీ బియ్యమే రోజంతా కాదు, డెఫినెట్ గా రాగులు, సద్దలు, జొన్నలు కూడా ఉండాలా. దేశీ బియ్యం కూడా 4 మీరు బ్యాలెన్స్ చేసుకోండి. ఎట్ట తిన్నా పర్వాలే. దాంతో మీరు ఇడ్లీ చేసుకుంటారో, పిండితో దోశ చేసుకుంటారో, ఎట్లనే చేసుకోండి. మధ్యాహ్నం సీజనల్ ఫ్రూట్స్ తినండి. ఏ సీజన్ లో వచ్చే ఫ్రూట్స్, అరటిపళ్ళు, ఆపిల్స్ కాకుండా కమలకాయలు, సీతాఫలంకాయలు, మామిడి పళ్ళు, అల్లనేడికాయలు, జామకాయలు, సపోటాలు ఇక మధ్యాహ్నం తినండి. సాయంత్రం ఎప్పుడెప్పుడు అవుతుందా తినేద్దామా అని అర్లీగా 6 గంటలకు భోంచేయండి. దట్ ఈస్ లైఫ్. ఎక్సలెంట్ గా ఉంది సార్. ప్రసాద్ గారు, మీరు చెప్పే హ్యూమర్, మీకు సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఎట్టొచ్చిందో తెలియదు, మీ ఇంట్లో ఎవరికుందో తెలియదు సార్. కానీ మీరు చెప్తూ ఉంటే పగలబడి మాకు అసలు నవ్వే సగం స్ట్రెస్ పోయింది ఇప్పుడు మీరు చెప్పిన తీరుకి. నేను నా ఎక్స్పీరియన్స్ నేను చెప్తా. మళ్ళీ అక్కడ టీవీ ఉందా, పోతుందా లేదా ఏం పట్టించుకోను. అందుకే కొంతమంది మా ఛానలే చూడండి, మీరు యూట్యూబ్ ఛానల్ లేదా మీదే నడుస్తారు. నాకెందుకు నా రాగి జావా అనేది ఏదో 100 మంది ద్వారా, 100 ఛానల్ ద్వారా అందరికి చేరాలి కదా. అవును, అంతే. నేనే పెట్టుకొని ఛానల్లో సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి. నాకేం కర్మ? మాకు వద్దే ఇది. నాకు అసిడిటీ పోయింది, అల్సర్ పోయింది, బాగా బతికి బయటపడినా. ఎండోస్కోపీలో ర్యాంటీలు లేకుండా సామాన్యులు ఎవరన్నా అరే ఇంత సింపుల్గా చెప్తానండి ఏమో చూద్దాము అనుకుని సామాన్యులు. పెద్ద పెద్ద వాళ్ళకి పెద్ద హాస్పిటల్ ఉన్నాయి, కిడ్నీలు మార్చుకుంటారు, లివర్, వాళ్ళంతా వేరే సంగతి. సామాన్యులు అరే ఈ మందుల కంటే ఇదేదో జొన్న రొట్టి, రాగి జావా చెప్తాడు, ఏదో బాగానే ఉంది కదా అనే లెవెల్ దించేసాను నేను హెల్త్ని. నేనేం కషాయాలు మాట్లాడడంలే, ఈ మిల్లెట్స్ తినండి అనడంలే, ఏం చెప్పడంలే. రాగులు, జొన్నలు, సద్దలు ఇంకా వినపడతా ఉంది మన ఇళ్లలో. జొన్నలు తెలంగాణ అంతా ఫేమస్, అంతే కదా. రాగులు కూడా మాట్లాడుతూ ఉంటారు. వీటితో కూడా మీ ఆరోగ్యం వచ్చేస్తుంది అని చెప్తే అరే ఇది కూడా చేయలేకపోతాడమే అని ఏడ్స్ సావాలా మిగతా ఎవరైనా చేయలేకపోతే. అంతే కదా. ఇంత సింపుల్ చేస్తే కూడా మేము చేయలేమంటే ఎట్లా? అంతే. అంతవరకు మనం చేయగలం, దాని తర్వాత వాళ్ళ ఇష్టం. చెప్పుటే మన ధర్మం, వినకపోతే వాళ్ళ కర్మం. ఈ 5 సూత్రాలతో మొదలు పెడతాను సార్ 2026ని. తప్పకుండా మీరు ఎప్పుడు ఊరికి వచ్చినా కూడా మదనపల్లి నుంచి తప్పకుండా మాకు గంట కేటాయిస్తాను. 2026 అంటే వీళ్ళు ఏమన్నా 27 తర్వాత మళ్ళా మనం మటన్, చికెన్ దంచొచ్చులే అనుకుంటారు. లైఫ్ మొత్తం 26తో మొదలుపెట్టి లైఫ్ ట్రాన్స్ఫర్మేషన్ కాండి. ఇప్పుడు నేను రాత్రంతా జర్నీ చేసి పొద్దునంతా మాట్లాడి అరే భలే ఉండాలి నాకే అనిపిస్తూ ఉంటుంది. ఇట్లా బతకాలి కదా. 1 గంట పని చేసి 3 గంటల ప్రయాణం చేసి బెంగళూరు నుంచి మదనపల్లికి ప్రయాణం చేస్తానంటే రేపు లీవ్ అంట. అంటే ఈమె బస్సు తోసుకొని వచ్చింది. ఆ బస్సులో ఏసీ బస్సులో కూర్చొని, కార్లో కూర్చొని వచ్చి ప్రయాణం చేశారంట.
ముందు గుర్రాల్లో పోతా ఉంటే ప్రయాణం బడలిక అనేవాళ్ళు. ఊపుతాది కదా గుర్రం మీద పోయి దాన్ని తీసేం కాదు. అవునవును. ఇప్పుడు కాళ్ళు బాగా పెద్ద కారులో బడలికేంది మధ్యలో మళ్ళీ చికెన్ మధ్య ఏదో తింటివి, మళ్ళీ కూల్ డ్రింక్ తాగితే కొబ్బరి నీళ్ళు తాగితే వచ్చి రేపు లీవ్, ఎందుకంటే ప్రయాణం చేసిందంటే ఈమె. ఏం ప్రయాణం రా ఇది హ్యూమర్ అనుకుంటే నేను చెప్తాను, రియల్ గా జరుగుతున్న విషయం చెప్తాడు. ఇది హ్యూమర్ అనుకుంటే మీరు అనుకోండి ఏం చేయాలి. నాకు అందుకే యుగాండాకు పోతాం కదా, వ్యవసాయం చేస్తాను అది యుగాండాలో 9 hours పొద్దున్న హైదరాబాద్లో 4:30కి ఎక్కితే అక్కడ టైం 1:30, ఇక్కడ టైం 4:30 దిగుతా. దిగతానే అట్లా నీళ్ళు అడుగునేసి నేరుగా వేసి పనులు దిగిపోతా. ఎవడు చెప్పినాడు? బ్రెయిన్ తొక్కాలు వేసి రెస్ట్ అడుగుతా ఉందంటే నీ అబ్బాయి ఏం చేసినావే రెస్ట్ గాని అడగాల. ఫ్లైట్ లో ఏం తింటారు సార్ మీరు? ఏమి తినకుండా పోతా ఉండే. ఇప్పుడు అక్కడ పోయి అరటిపండు తింటా, పైనాపుల్ తింటా, అవకాడో తింటా, దానికి రెడీగా ఉంటా. ఇప్పుడు ఎక్స్పీరియన్స్ కి రెడీగా ఉండాలి కదమ్మా. అవును అంతే. ఇంటికి పోయి భోజనం చేయాలంటే భార్య నీట్గా వేడిగా చేసి పెట్టి ఉంటుంది అనుకొని పోవాలా. ఇక్కడ మధ్యలో 2 బజ్జీలు 2 పురుగులు తినేసిపోతే ఆకలి చచ్చిపోయా. ఆడపోయి ఏం ఎంజాయ్ చేస్తావు? రెడీగా అండి ఏ దేనికైనా. వర్షాకాలానికి రెడీగా అండి. వర్షాకాలంలో ఎండ వచ్చిందంటే దాన్ని రెడీగా అండి. వర్షం వచ్చినప్పుడు నానకూడదు, ఎండకు చల్లగా ఉండాలా, చలికి వేడిగా ఉండాలా, 18 degrees ఎప్పుడు ఉండాలా. మామూలు చచ్చిపోతే పెడతారు ఫ్రిడ్జ్ లో. అట్లా ఎప్పుడు 18 degrees ఏం బతుకులరా? ఎక్స్పీరియన్స్ కాండి. అందుకే నేచరే మీకు వేసవి కాలము, వర్షాకాలము, శీతాకాలం. శీతాకాలంలో ఎండలో అబ్బా భలే ఉంది అబ్బా ఆ ఫీలింగ్ రావాలి కదా. మెట్ట దొక్కి సైకిల్ మళ్ళీ డౌన్ పోతే చెమట ఆరుతా ఉంటే అబ్బా భలే ఉంది అనుకునే ఫీలింగ్. ఎప్పుడో డౌన్ లో పోతా, ఎప్పుడు ఏసీలో ఉంటే ఏం ఆనందం ఉంది. ఎక్స్పీరియన్స్ కూడా అంతే, కష్టం రావాలా. అరే ఇట్లా సాల్వ్ చేసుకోవాలి, ట్యాప్ లీక్ అవుతా ఉంది, దానికి వాషర్ మార్చి, అరే భలే అట్లా చిన్నవి హ్యాపీగా ఉంటాను నేను. మా ఇంట్లో అన్ని నేనే చేసేది. నేను నిక్కర్ వేసుకొని తొట్టి నేనే దిగుతాను. మా పిల్లలు ఎవరు ఎక్కలేదు దిగలేరు. నేనే దిగి కడిగి అమ్మ క్లీన్ గా ఉంది. హ్యాపీనెస్, సింపుల్ గా వచ్చే హ్యాపీనెస్ ఇవన్నీ. అట్లా బండికి పంచర్ కావాలా, పంచర్ వేయాలా, అప్పుడు పోవాలా. అట్లా లైఫ్ లో కష్టాలు. కృష్ణుని కూడా కుంతీదేవి లాస్ట్ లో, కృష్ణ ఇన్ని రోజులు మమ్మల్ని కాపాడినావు, నా కష్టాలు ఇవ్వద్దని చెప్పడంలే. కష్టాలు వచ్చినప్పుడు నువ్వు ఉండి మాకు మార్గదర్శనం చేస్తావు, మాకు ఆలోచనలు మంచిగా ఉండి సాల్వ్ చేసుకునే శక్తి అని అడిగింది. అట్టుండాలి. కష్టం రాకూడదు స్వామి దేవుని అడిగేది కాదు. కష్టాలని ఎట్లా సాల్వ్ చేసుకోవాలో నీకు 100 ఆపర్చునిటీస్ ఉన్నాయి సాల్వ్ చేసుకునే దానికి. అది ఉంటే ఎవరు డిప్రెషన్స్ కాదు, అది అడగాలి. అంతేగాని స్ట్రెస్ రాకూడదు. ఏడ దిగుతావు, ఏడి పోవాలా, ఎవరు పికప్ చేస్తారు, ఏడ ఉండారు, యా హోటల్ అన్ని ఆర్గనైజ్ చేసి పెట్టేసి వీళ్ళ బుర్రే పని చేయకుండా అమ్మ వచ్చారా ఎందుకు అట్లా. మళ్ళా ఏ కష్టము రాకుండా ఉండాలా. మళ్ళీ స్కేర్ హౌస్ పోయి 100 రూపాయలు ఇచ్చి ఆడ బ్యాన్ బెదిరిస్తాడు. బెదిరేది లైఫ్ లోనే ఉండిరా. పంచర్ కానీ నైట్ టైం ఏదో నిలిచిపోని అవన్నీ లైఫ్ లో వచ్చేటట్టు ఫేస్ చేయాలి కదా ముందుగానే. ఎందుకు రాకూడదు? ఎవరికో ఏదో జరిగింది, అమ్మాయికి రాత్రి ఏదో జరిగింది అని మనందరికీ జరుగుతుంది అనుకుని భయపడిచ్చేసింది ఎందుకమ్మా? అంతే కదా సార్. నీకే నువ్వు తీసుకుంటావు, నీ జాగ్రత్త నువ్వు తీసుకుంటావు. దానికి రెడీ అయ్యేట్టుగా పెట్టాలా పిల్లలనైనా. నువ్వు అందరూ అట్లున్నారు, దేశమంతా జడిపినారు, అందరూ మోసగాళ్లే అని అంటే వాళ్ళకి హోపే పోతుంది లైఫ్ మీద. అద్భుతమైన వ్యక్తులు ఉంటారు, మన దేశంలో ఉంటారు, బయట దేశాల్లో ఎక్కడైనా ఉంటారు. అంతే కదా సార్. మీ పని ఏంటి? జర్నీలో ఉండాలా. జర్నీలో ఉండి వదిలిపెట్టుకుంటా, కంపుని వదిలిపెట్టుకుంటా పోతా ఉండాలా. నువ్వు నిలిచిపోతే హుస్సేన్ సాగర్ అయిపోతావు, కంపు కొడతావు. జర్నీలో ఉండిన రోజులు అద్భుతమైన వ్యక్తులతో కలుస్తావు. దాంట్లో జల్లెడు పడితే అందరు రాలిపోతారు, జాతిరత్నాలు మిగలుతారు. నా లైఫ్లో అదే జరిగింది. నేను ఇంత ప్రాబ్లమ్స్ నుంచి బయటపడడానికి, వ్యవసాయం నుంచి 40 ఏళ్ళు తట్టుకొని కూడా మళ్ళీ బయటపడి ఏదో ఒకసారి ఒక 5 ఎకరాల పొలం అమ్మగలిగినాము. 2002 అమ్మేసినాము, అయిపోయింది. దాని తర్వాత బయటపడేదానికి మా ఫ్యామిలీ, మా వైఫ్ అన్ని చూసుకుంటుంది, మా పిల్లలు, మా ఫ్రెండ్స్, సొసైటీ ఎంత హెల్ప్ చేస్తే నేను బయటపడేది. నేనేం పెద్ద తోపా? నిజాయితీగా ఉంటాం, మా ఫ్యామిలీ కరెక్ట్గా ఉంటారు, మోసం చేయరు అనే తప్ప ఏమి లేదు. మా ఊర్లో మా బంధువులకి అందరికీ ఉన్నట్లు పెద్ద పెద్ద ప్రాపర్టీస్ ఏమి లేదు. మేము వ్యవసాయమే. దాన్నే ప్రేమగా, గౌరవంగా 100 మంది మనుషులతో, వర్కర్స్తో కలిసి 40 ఏళ్ళు జర్నీ చేస్తే అప్పుడు తపస్సు అనేది అదే. తపస్సు చేసినాము, రాయినైనా కాకపోతే రామపాదం సోకగా అంటే అన్నేళ్ళు అహల్ని వెయిట్ చేస్తే ఆమెకి ఏదో రాయి. అట్లా అందువల్ల ఏ పనైనా గౌరవంగా చేయాలా. మీరు యాంకరింగ్ చేస్తాడు, ప్రేమగా గౌరవంగా చేయాలా. అంతే కదా సార్. దీన్ని పక్కన పెట్టేసి స్వయం కృషిలో చిరంజీవి గారు ప్రాబ్లం వస్తే, స్ట్రెస్ వస్తే పోయి చెప్పులు కుడతా ఉంటాడు. అట్లా నీ పని మీద నీకు గౌరవం ఉండాలి. అది వదిలేసి దాంట్లో డబ్బులు నేను దీన్ని నిధులు పెట్టేసి, దాంట్లో వాళ్ళని దీన్ని నిధులు పెట్టే పరిగెత్తా పోతా ఉంటే అక్కడికి దేర్ ఇస్ నో ఎండ్. అట్లా ఇప్పుడు మాకు 100 ఆపర్చునిటీస్ వచ్చినాయి. అగ్రికల్చర్లో హండాలో పోవచ్చు, హెర్బల్స్ చేయొచ్చు, ఇంకోటి చేయొచ్చు. అట్లా రకరకాల బ్యూటిఫుల్ పీపుల్ అందరినీ పుల్అప్ చేయగలిగిన. దట్ ఈస్ ద బ్యూటీ. అంతే కదా. వెన్ యూ ఫ్లో యూ విల్ గెట్ బ్యూటిఫుల్ పీపుల్. అన్ని కలుస్తాయి. నిలిచిపోతే నాకు జరిపింది కదా, నిలిచిపోతే అయిపోయినట్లే కదా. బ్యూటిఫుల్ సార్. నా లైఫ్ గురించి చెప్పినా మీకు. నేనేమి ఎక్కడి నుంచి తీసుకొని చెప్పలా. యాజ్ ఐ మూవ్ అయ్యే కొద్దికి ఇప్పుడు ఎక్కడో పోయినా గుండ్లపోచంపల్లికి ఎవరో గుర్తుపెట్టారు, ఎవరితో పోయినా వాళ్ళు గుర్తుపెట్టారు. వాళ్ళ ఇంటికి పిలిచిపోయి ఆ అబ్బాయి ఇక్కడికి వచ్చి డ్రాప్ చేసిపోయినాడు నన్ను. వాళ్ళ వైఫ్ నాకు పెద్ద ఫ్యాన్ అంట. ఆ అమ్మాయి ఏందో పెట్టి నాకు పెట్టి మరి ఏంటి ఇంత చేస్తా ఉన్నా అంతే సొసైటీకి. ఇవన్నీ నథింగ్. నాకు సొసైటీ చేసినందుకు పోలిస్తే నేను చేసే సొసైటీకి నథింగ్. చాలా మంది అంటారు, సార్ మీరు
అన్ని బలి చేస్తా ఉంటారు. ఒరే నాయనా సొసైటీ ఎంత చేస్తుందంటే నాకు ఆ చెట్లు గాలి మనుషులు ఎంత హెల్ప్ వస్తుంది. సొంత లాభము కొంత మానికి పొరుగు వానికి సాయపడే గురజాడు గారు చెప్పింది. అవును. కొంత మానుకుంటే చాలు నీకు అంత హెల్ప్ వస్తుంది. ఆ కొంచెం మానుకుని చచ్చిపోతారు వీళ్ళు. ఏమో అని కొంచెం మానుకుంటే యువర్ పర్సనాలిటీ విల్ బి బ్యూటిఫుల్, యువర్ లైఫ్ విల్ బి ఎక్సలెంట్. వండర్ఫుల్ మెసేజ్ సార్ అండ్ వండర్ఫుల్ షేరింగ్. మీకు నమస్కారాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు కూడా నమస్కారం.